హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. మనందరం చిన్నప్పటి నుంచి అనేక సార్లు అరటాకుల్లో టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తుంటాం. ఇది మనకి చాలా సాధారణమైన విషయం. అలాగే మన అందరం కూడా అబ్జర్వ్ చేస్తుంటాము, అరటాకుల్లో వేడి పదార్థాలు ఉంచినప్పుడు ఆకు కొంచెం నల్లగా కమ్ములుతుంది. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి ఇది నల్లగా ఎందుకు అవుతుందని పెద్దగా మనం పట్టించుకోం. కానీ ఈ మధ్య నేను యూట్యూబ్ వీడియోస్ చేయటం మొదలెట్టిన తర్వాత ప్రతిదీ లోతుగా అధ్యయనం చేయటం మొదలెట్టాను అన్నమాట. ఎందుకు ఇలా నల్లగా అవుతుంది అని రకరకాల సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో నేను రీసెర్చ్ చేస్తే అనేక అద్భుతమైన విషయాలు నాకు తెలిసినాయండి. అది మీతో పంచుకుందామని ఈ వీడియో ప్రత్యేకించి చేస్తున్నాను. అనుకున్నదే తడవు గాంధీనగర్ కూరగాయల మార్కెట్ దగ్గర మా రామకృష్ణ గారిని ఒక కొబ్బరికాయల మర్చెంట్ ఉన్నారు. ఆయన షాప్లో ఈ అరిటాకులు కూడా అమ్ముతుంటారనమాట. అక్కడికి వెళ్ళాను. అరిటాకులు అక్కడ కొనుక్కొచ్చి షూటింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకొంచెం నావల్గా ఉండాలని తాడేపల్లిలో మా అక్బర్ గారి పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ న్యాచురల్గా ఉంటుందని ఈ అరిటాకు కోసుకొచ్చాను అనమాట. అక్బర్ గారు నమస్కారం. నమస్కారం. ఈ రణగణధ్వనులతో గజిబిజిగా ఉండే ఈ సిటీలోంచి అలా పొలంలోకి వెళ్తే ఎంతటి నిశ్శబ్దంగా ఉంటుందోనండి. ఆ ఆనందం అనుభవించి తీరాల్సిందే. మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ అరిటాకుని భోజనం చేయడం కోసం వాడుతూ ఉంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అయితే ఈ అరిటాకులో తినడం అనే ఒక సంప్రదాయం అనేక శతాబ్దాలుగా పట్టిస్తున్నారనమాట. కానీ అనేక కారణాల వల్ల ప్రస్తుతం అలవాటు మారింది. ప్రస్తుతం అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఈ అరిటాకులో భోజనం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. మన పూర్వీకుల ద్వారా ప్రారంభించబడ్డ ఎటువంటి సంప్రదాయమైనా అది అత్యంత లోతైన శాస్త్రీయ దృక్పథంతో మన జీవన సరళిని, మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రూపొందించబడ్డాయి. ఇప్పుడు మనం అరిటాకుల్లో భోజనం చేయటం వల్ల మన ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. పచ్చటి అరిటాకులు మెగ్నీషియము, పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్, కాల్షియం మరియు 4-5 రకాలైన పాలిఫినాల్స్ కలిగి ఉంటాయి అన్నమాట. ఫ్లెవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్, పాలిఫినోలిక్ అమైడ్స్, కర్క్యూమిన్, లిగ్నన్స్ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కలిగి ఉన్న పాలిఫినాల్స్ అన్నమాట. వేడి పదార్థాలు అరిటాకు మీద వడ్డించడం వల్ల ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి ఆయా పదార్థాల్లో కలుస్తుంది. అలా కలిసిన ఈ పాలిఫినాల్స్, ఈ మిగతా పదార్థాలన్నీ మన ఆహారానికి రుచిని, సువాసనని కలిగించడం మాత్రమే కాకుండా అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి అన్నమాట. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడంలో, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ని రాకుండా అరికట్టడంలో, అలాగే బ్లడ్ క్లాట్స్, గుండె జబ్బులు, హెచ్ఐవి, సికా, పార్కిన్సన్స్ వంటి రోగాల్ని రాకుండా అరికట్టడంలో మంచి పాత్ర పోషిస్తాయి అన్నమాట. అంతేకాకుండా మెదడుకి, ప్రోస్టేట్కి, సర్వైకల్కి, బ్లాడర్కి, బ్రెస్ట్కి వచ్చే క్యాన్సర్ యొక్క కణజాల వ్యాప్తిని నిరోధించే గుణాలు కలిగి ఉన్నాయని యూరోప్లో జరిపిన ఒక సర్వే తెలియజేస్తుంది. ఈ పాలిఫెనాల్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రకాలైన వ్యాధులపై పోరాడే శక్తిని బలపరుస్తుంది. అంతేకాకుండా ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని తొలగించడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. అంతేకాదండోయ్, అరిటాకులకి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయట. పాలిఫెనాల్స్తో పాటు కొన్ని విటమిన్లు కూడా ఈ ఆకులో ఉన్నట్టు ఇందాక మనం చెప్పుకున్నాం కదా. వేడి పదార్థాలు ఈ ఆకు మీద పెట్టుకుని తినేటప్పుడు ఈ విటమిన్లు అన్నీ కూడా ఆహారంతో పాటు మన శరీరంలోకి వెళ్ళి మంచి పోషకాలను అందిస్తాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా మన పూర్వీకులు ఎందుకని మనం అరిటాకుల్లో తినడం శ్రేష్టమని భావించి దీన్ని మనకు ఒక సంప్రదాయంగా ఆపాదించడం జరిగిందో. ఇదే కాదండి, మనం నిత్యం పాటించే చాలా సాంప్రదాయాల్లో బోల్డ్ అంత శాస్త్రీయత దాగునుంది. ఆ ప్రతి సాంప్రదాయం కూడా మన జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా మాత్రమే రూపొందించడం జరిగిందనమాట. ఇలా అరిటాకులో మాత్రమే కాకుండా బాదము, టేకు, జమ్మి, విస్తరి లాంటి ఆకుల్లో ఆహారం తీసుకునే సాంప్రదాయం
మనకుంది. వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నప్పటికీ కూడా మనం ప్రస్తుతం అరిటాకుల్లో తినటం మాత్రమే మనం చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతం దీని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక సామాజిక ప్రయోజనాల్లో చూస్తే అరిటాకులు తినటం వల్ల వన్నగూడే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. విందు భోజనాల్లో వీటిని వాడటం వల్ల వ్యర్థాల సమస్య ఉండదు. తేలిగ్గా భూమిలో కలిసిపోయే గుణం ఉంది కాబట్టి ఇది పర్యావరణానికి అత్యంత హితమైనది. సాధారణంగా వాడే ప్లేట్లను మనం డిటర్జెంట్స్తో క్లీన్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఆ రసాయన అవశేషాలు ఆహారం ద్వారా మా శరీరంలో కలుస్తాయి, అలాగే భూమిలో కలుస్తాయి. ఇలాంటి ఇబ్బందులు అరిటాకులతో ఉండవు. ఇటీవల కాలంలో జరిగే వివాహ వేడుకల్లో అయితే అరిటాకుల్లో వడ్డించడాన్ని నామోషిగా ఫీల్ అవుతూ పేపర్ ప్లేట్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కొత్త తరం పిల్లలకైతే పాపం అరిటాకుల్లో భోజనం చేస్తారన్న విషయం కూడా తెలియదు. ఏదేమైనా కుటుంబ సభ్యులందరూ నేల మీద అరిటాకులు పరుచుకొని ఆహారం భుజిస్తూ ఉంటే ఆ సంప్రదాయ ఆకర్షణే వేరు.